నమస్తే. నవీన్ మిట్టల్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సిసిఎల్ఏ కమిషనర్గా మొత్తం ఈ భూములకు సంబంధించిన మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర. ఆయన గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఇదే అరాచకం. కాంట్రాక్ట్లు, అమ్ముకోవడాలు, కొనుక్కోవడాలు, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ముఖ్యంగా భూములకు సంబంధించిన సిసిఎల్ఏ కమిషనర్గా వచ్చిన తర్వాత ఆయన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. సో రీసెంట్గా ఆయన మీద హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సో హైకోర్టు నోటీసులు ఏంటంటే మీరు ఒక్కసారి దీన్ని గమనించవచ్చు. ఈ వార్తని నవీన్ మిట్టల్కి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గుడిమల్కాపూర్ భూములకు ఎన్ఓసి ఇవ్వడం పైన విచారణ. గుడిమల్కాపూర్ నానల్ నగర్లో 5282 చదరపు గజాల భూమికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఓసి జారీ చేశారంటూ నమోదైన కేసులో ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అంటే ఈ భూముల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని. ఆధారాలు పరిశీలించకుండా ఎన్ఓసి ఇచ్చారనే కేసులో కింది కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోకపోవడం పైన నవీన్ మిట్టల్ సహా 43 మంది పైన శాంతి అగర్వాల్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నవీన్ మిట్టల్తో పాటు ఇతర అధికారులకు న్యాయమూర్తి జస్టిస్ టి తుకారాంజీ నోటీసులు జారీ చేశారు. సర్వే నెంబర్ 284/8లోని భూమిపైన తన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ఇతరులతో నవీన్ మిట్టల్ చేతులు కలిపారంటూ నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో శాంతి అగర్వాల్ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ప్రభుత్వం అనుమతి ఇచ్చే వరకు నవీన్ మిట్టల్ ఇతర ప్రభుత్వ అధికారులపైన విచారణ పక్కకు పెట్టడాన్ని పిటిషనర్ సవాల్ చేశారు. విచారించిన కోర్టు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్లకు నోటీసులు జారీ చేశారట. ఈ దొంగ అన్నీ ఇన్నిగా మనం ఎన్నో కేసెస్ని బయట పెడుతున్నాం. ప్రతి దాంట్లో ఈ నవీన్ మిట్టల్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మొన్న ఎక్కడ గంధంగూడ దగ్గర దాదాపు 9 ఎకరాల 39 గుంటల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేటు వ్యక్తి కట్టబెట్టిండు. ఈయన అమోయ్ కుమార్ కలిసి కొండాపూర్లో, షేర్లింగంపల్లి కొండాపూర్లో, హైటెక్ సిటీ దగ్గర కొండాపూర్లో దాదాపు 42 ఎకరాల బాలసాయిబాబా ట్రస్ట్ భూములని ఫినిక్స్ అనే కంపెనీ ఓడికి రాసిచ్చి పడేసిన ఈ దొంగలంతా కలిసి. ఇందులో నవీన్ మిట్టల్ది కీలక పాత్ర. ఇట్లా ఎన్నో. ఇప్పుడు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కబ్జా గురించి మాట్లాడుతున్నాం. అక్కడ మొన్న మనం చేసి వచ్చిన వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి అక్కడ ఉన్న తాటి చెట్లను కొట్టేసి చెరువును కబ్జా చేసి గవర్నమెంట్ ల్యాండ్లో దర్జాగా మ్యాన్ హట్టన్ పేరుతో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ నడిపిస్తున్నాడు. 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టుకు పోయారు దాని మీద. ఇట్లాంటి వాటికి ఎన్ఓసీలు ఇచ్చి డైరెక్ట్గా ఓపెన్గా ధరణిలో పేర్లు చేంజ్ చేసి ఇన్ని అరాచకాలకు పాల్పడ్డాడు. ఈయనకు మొన్న వీడ్కోలు సమావేశం పెడితే అసలు ఆ పక్కన స్టేజ్ని పంచుకున్న అధికారులకి మరి కొంచెం కూడా ఎందుకు లేదో అర్థం కావట్లేదు. ఒక దొంగకి మనం ఎట్లా శాలువా కప్పాలి, ఒక దొంగకి మనం దండా ఎట్లా వేయాలి. చివరికి ఏడిదాకా వచ్చిందంటే నవీన్ మిట్టల్ మీద పాటలు రాసి నాకు వీడ్కోలు పలుకుతున్నారు. అంటే నువ్వు దొంగవు, చాలా గొప్ప పనులు చేసినావు, భూములు బాగా కబ్జా చేసినావు, తెలంగాణ జాతి సొమ్మును దిగమింగినవు, నువ్వు దొంగవు అని ఆయనకు వీడ్కోలు సమావేశం. ఇవాళ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన బినామీ రమేష్ అని, పాక రమేష్ అని. ఆయన ఏమంటాడు, ఆయనట నెల్సన్ మండేలా కంటే, గాంధీ కంటే, దేవుని కంటే గొప్పోడట ఆయన నవీన్ మిట్టల్. మరి ఎంత దోషి పెడితే అట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలా? తెలంగాణకు పట్టిన దరిద్రులు వీళ్ళంతా శని. మరి ఎట్లా ఇదైతారో, ఎంతమంది ఉసురు పోసుకున్నారో ఆ పాపం ఊరికే పోతుందా చూడాలి. మరి ఏమైనా గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఇట్లాంటి దుర్మార్గుల చేతిలో ఉన్న భూములని, సంపదని జాతికి పంచాలి. అదంతా కొల్లగొట్టిన పైసలు అవన్నీ. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.